అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మలబద్ధకం గురించి తెలుసుకుందాం. మలబద్ధకాన్ని మెడికల్ టర్మ్స్‌లో కాన్‌స్టిపేషన్ అని చెప్తారు. ఈ మలబద్ధకం ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు చూస్తాం? ఇప్పుడు తెలుసుకుందాం. వారానికి 2 లేదా 3 సార్లు మలానికి వెళ్ళటం, అలాగే మోషన్‌కి వెళ్ళినప్పుడు నొప్పి ఉండటం, మోషన్ రాయిలా గట్టిగా ఉండటం, అసలు మోషన్ రాకపోవటం వంటి లక్షణాలను చూస్తాము. కారణాలను తెలుసుకుందాం. ఎక్కువ నీరు తాగని వారిలో, ప్రెగ్నెన్సీ టైంలో, అధిక వయసు ఉన్నవారిలో, యాంటీహిస్టమైన్స్ మరియు యాంటీ డిప్రెసెంట్స్ మెడిసిన్స్ యూజ్ చేసేవారిలో, ఐరన్ సప్లిమెంట్స్ వాడేవారిలో, బీపీ టాబ్లెట్స్ యూజ్ చేసేవారిలో, మరియు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్‌లో, హైపోథైరాయిడిజంలో, తినే ఆహారంలో ఫైబర్ లేకపోవటం వల్ల, అలాగే చాలా సమయం వరకు కూర్చొని పనిచేసేవారిలో, పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఉన్నవారిలో ఈ మలబద్ధకం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నిర్ధారణ ఎలా చేస్తామో తెలుసుకుందాం. స్టూల్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ షుగర్ టెస్ట్ డాక్టర్ సజెషన్ మేరకు చేయించాలి. అలాగే తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం. యాపిల్, బనానా, పపాయ, అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. వాకింగ్, స్విమ్మింగ్ చేయాలి. ఎక్కువ నీరు తాగాలి. తీసుకోకూడని ఆహారం జంక్ ఫుడ్ మరియు స్పైసీ ఫుడ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. చీజ్, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. మద్యపానం సేవించకూడదు. అలాగే ఆయుర్వేద చికిత్సా విధానం తెలుసుకుందాం. త్రిఫల, గంధర్వ హరితకి, పంచశఖార ఈ మందులను వైద్యుల సూచన మేరకు వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.